దోస్తులు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మంచి రెసిపీతో మీ ముందులోకి వచ్చేసాను. రెసిపీ ఏంటో తెలుసా? సొరకాయ పరమాణం. సొరకాయ పరమాణం ఏంటక్క? సగ్గుబియ్యం పరమాణం విన్నాము, అలాగే సేమియా పరమాణం విన్నాము. ఈ సొరకాయ పరమాణం ఏందమ్మో అంటారా? ఎందుకు సొరకాయ పరమాన్నం చూసేద్దామా? సొరకాయని తోలు తీసి సన్న ముక్కలు కట్ చేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మరొక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగేంత వరకు ఉండాలి. ఈ లోపల బియ్యపు పిండి ఒక కప్పులో తీసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అలాగే ఈ ఎసురు కాగే కలికి ఈ సొరకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఈ బియ్యపు పిండిని కూడా వేసి ఉండలు కట్టకుండా కలపాలి. టేస్ట్‌కు తగ్గట్టు పంచదార గాని, బెల్లాన్ని గాని ఏసుకోవచ్చు. నేనైతే బెల్లాన్ని ఏసాను. అలాగా ఉండలు కట్టకుండా కలిపేసి, లాస్ట్‌లో కొంచెం యాలకుల పొడి, అలాగే కొంచెం నెయ్యిని గ్యాస్ ఆపిన తర్వాత కొంచెం పాలనేసుకుంటే టేస్ట్ అయితే చెప్పనవసరం లేదండి. చాలా 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 బావుండిద్ది సొరకాయ పరమాన్నం. ఇది దేవుడి దగ్గర నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఒంటికి వేడి చేసినప్పుడల్లా చాలా చాలా హెల్తీ రెసిపీ. ఏమంటారు మరి? ట్రై చేస్తారా? మరి సొరకాయ పరమాన్నం నచ్చినట్టయితే చిన్న కామెంట్ చేయండి. ఓకేనా? మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్.